నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క క్యాడర్ని కూడా దిశానిర్దేశం చేస్తూ అప్రమత్తం చేస్తూ క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేలాగా ప్రతి ఒక్క గ్రామంలో గులాబీ జెండాను రెపరెపలాడేలాగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కూడా ఈ సందర్భంగా భూపాలరెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరేలాగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచేలాగా ప్రజలంతా కూడా గులాబీ జెండా వైపే ఉన్నారంటూ కూడా భూపాలరెడ్డి సందర్భంగా వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గన్నూరు పండుగ నిర్వహించుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి. మానసిక ప్రశాంతతకు, మనసు ప్రశాంతతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. విద్యార్థులకు చిన్నతనం నుంచి యోగాను నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా యోగా పట్ల ఆసక్తిని రేకించేలాగా విద్యార్థులకు, తమ పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలపాలని కూడా వాళ్ళ సందర్భంగా గుర్తు చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణ ఉద్యమంలో భావజాల వ్యాప్తి చేసినటువంటి గొప్ప మహనీయుడిగా జయశంకర్ సార్ యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. జయశంకర్ సార్ చూపినటువంటి బాటలోనే తెలంగాణ పయనించాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలని కూడా వాళ్ళ సందర్భంగా ఆకాంక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీ కమిషన్ ఇవాళ పర్యటించింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కయ్యతో పాటు ఇతర సభ్యులు కూడా పర్యటన చేశారు. జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఎస్సీల పట్ల ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఎస్సీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఇతర పథకాల గురించి కూడా చిత్తశుద్ధితో అధికారులందరూ పనిచేసి ఎస్సీల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా వారి సందర్భంగా సూచించడం జరిగింది. దీంతో పాటు ఎస్సీ ఆట్రాసిటీ కేసుల విషయంలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా చాకచక్యంగా, అత్యంత క్రియాశీలకంగా పనిచేసి ఎస్సీలకు న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళ సందర్భంగా సూచించారు.